మన జీవితంలో మనం తరచూ చెప్పే మాట ఒకటి ఉంది, సమయం లేదు అని. కానీ నిజంగా ఆలోచిస్తే సమయం అంటే ఏమిటి? మన జీవితం ఎంత చిన్నది, ఈ విశ్వం ముందు మనం ఎంత అణువు లాంటి వాళ్ళమో ఎప్పుడైనా ఊహించామా? ఈ వీడియోలో మీకు తెలిసిన గడియార సమయం నుంచి మనకు ఊహకందని బ్రహ్మాండ కాలం వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ముందుగా మనం రోజు ఉపయోగించే సమయాన్ని చూద్దాం. సమయాన్ని మనం ప్రాథమికంగా సెకండ్లతో కొలుస్తాం. అలాంటి 60 సెకండ్లను కలిపి ఒక నిమిషంగా, 60 నిమిషాలను ఒక గంట, 24 గంటలను ఒక రోజుగా, 7 రోజులను ఒక వారంగా, 4 వారాలను ఒక నెలగా, 12 నెలలను ఒక సంవత్సరంగా, ఇక్కడి వరకు మనకి అంతా స్పష్టంగా తెలుసు. ఇదే మన జీవితం అనుకునే సమయం. కానీ ఇది అసలు కాలం కాదు, ఇది కేవలం మన కొలత మాత్రమే. ఇప్పుడు మనం ప్రవేశించబోతున్నాం యుగాల కాలంలోనికి. మన శాస్త్రాల ప్రకారం మనం ఇప్పుడు ఉన్నది కలియుగం. ఒక కలియుగం అంటే 4,32,000 సంవత్సరాల కాలం. అంటే మన మొత్తం మానవ చరిత్ర కూడా ఒక కలియుగంలో చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు దానికంటే కొంచెం మీదికి వెళ్ళాం. 2 కలియుగాలను కలిపి ఒక ద్వాపర యుగం అంటారు. 3 కలియుగాలు అంటే ఒక త్రేతాయుగం. 4 కలియుగాలు కలిపి ఒక సత్యయుగం లేదా కృతయుగంగా పరిగణిస్తారు. ఈ 4 యుగాలు కలిస్తే దానిని మహాయుగం అంటారు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాల కాలం. అంటే మన ఊహకే అందని కాల పరిమాణం. కానీ ఇక్కడితో కథ ఆగదు. 72 మహాయుగాలను కలిపి ఒక మన్వంతరంగా పరిగణిస్తారు. ఒక మన్వంతరం అంటే లక్షలు కాదు, కోట్ల సంవత్సరాల కాలం. ఇప్పుడు ఊహించండి, అలాంటి మన్వంతరాలు 14 కలిస్తే అది బ్రహ్మకి ఒక సగం రోజు. బ్రహ్మకి సగం రోజు అంటే 1000 మహాయుగాలతో సమానం. అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఇది కేవలం బ్రహ్మకి సగం రోజు మాత్రమే. అలాంటిది బ్రహ్మకి ఒక పూర్తి రోజు అంటే 864 కోట్ల సంవత్సరాల కాలం. అంటే మన గణితం, మన శాస్త్రం, మన ఊహ అన్నీ ఫెయిలే కదా. ఇక్కడ అసలు అద్భుతం మొదలవుతుంది. బ్రహ్మ యొక్క మొత్తం జీవితము విష్ణుమూర్తికి ఒక రోజు. అంటే మన విశ్వం వయస్సు అని అనుకుంటున్నది కేవలం దైవానికి ఒక పూర్తి దినం మాత్రమే. ఇంత పెద్ద కాలం ముందు మన 60-70 సంవత్సరాల జీవితకాలం ఎంత చిన్నది. మన అహంకారం ఎంత అర్ధరహితం. మన కోపం, అసూయ, భయం ఎంత వ్యర్థం. మన సమస్యలు పెద్దవే కావచ్చు, కానీ కాలం ముందు అవి ఏవీ కావు. కాలం మనకి శత్రువు కాదు, కాలం మనకు గురువు. మనకు నేర్పించడానికే వచ్చింది. వినయం, సహనం, అవగాహన మరియు జ్ఞానం. ఈ విశ్వం మన కోసం కాదు, మనమే విశ్వం కోసం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితం మీద మీ చూపు మారితే, మీ సమయాన్ని విలువగా చూసినా, మీ అహంకారం కొంచెం తగ్గినా, ఇదే ఈ వీడియో ఒక విజయం. కాలం అనేది అనంతం, మన జీవితం అనేది క్షణికం. కానీ ఆ క్షణిక జీవితాన్ని అర్థవంతంగా జీవించడం మన చేతుల్లోనే ఉంది.